హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలని ఒక పేపర్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు దానికి మనకు మెయిన్గా కావాల్సినవి టేపు, మార్కరు అండ్ ఎల్ స్కేల్ ఏంటంటే మనకి ఎడ్జెస్ ఎలాగన్నది షేపు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజు ఉక్సుల పార్ట్ నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా. మనకు మెయిన్గా కావాల్సినవి లెంత్, విడ్త్. ఇది తెలిస్తే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత లెంత్ చూసుకుని దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ ఉక్స్ నుంచి చంకలోకి అనమాట ఎంత అన్నది విడుతూ తెలుస్తుంది. అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఖర్చు తక్కువ ఉందని 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కొంచెం సాగినట్టుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది సింపుల్గా ఓవర్గా మీకు ఇన్ని ఇంచెస్ తీసుకోండి, ఇది లెఫ్ట్ తీసుకుని ఇలా కాకుండా మీకు సింపుల్గా మీ బ్లౌజ్ ఎలాగనే స్టిచ్ చేసుకోవాలన్నది ఒక సింపుల్ మెథడ్ అనేది నేను చూపిస్తున్నాను మీకు. అయితే ఇది 32 సైజ్ బ్లౌజ్ అనమాట. మొత్తం మనం ఫ్రంట్ హుక్స్ నుంచి చంకలోకి తీసుకున్నట్టయితే దాన్ని ఇంటూ 4 చేస్తే మనకి బ్లౌజ్ సైజ్ అనేది తెలుస్తుంది. ఓకేనా. 32 ఇంచెస్ కాబట్టి ఈ కార్నర్ నుంచి ఇప్పుడు నేను ఎక్కడైతే వేలు పెట్టానో అక్కడ వరకు ఏముంది 5 ఇంచెస్ ఉంది. అందులో మనకి 2 ఇంచెస్ నెక్ తీసుకోవాలి. అప్పుడే మనకి షోల్డరు డ్రాప్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. మిగతా 3 ఇంచెస్ వచ్చేసి ఈ భుజం వెడల్పు. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 7 ఇంచెస్ వచ్చింది. అంటే ఒక 1/2 ఇంచ్ వరకు మనకి తగ్గుద్ది మనం స్టిచ్చింగ్కి అయిపోయాక. కింద 1 ఇంచ్ ఉంచుకోవాలి. మీకు చెప్పాను కదా, ఈ వేలు నుంచి ఇక్కడ వరకు మనకి 1 ఇంచ్ అనమాట. అది అలా ఏలుకొలతతో మనం తీసుకోవచ్చు. ఓకేనా. అక్కడ నుంచి 1 ఇంచ్ వదులుకొని చంక పార్ట్ని మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక ఎంత ఉందంటే మనకి ఎగ్జాక్ట్ 5.5 ఉంది, 5.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇదిగోండి ఇలాగ ఎల్ స్కేల్ యూజ్ చేసుకొని మనం దాన్ని షేపు డ్రా చేసుకోవాలి బాక్స్లాగా. ఓకేనా. అక్కడ నుంచి కొంచెం పైకి పెట్టుకొని మనం మార్క్ చేస్తాం. అంటే ఇది ఒక రఫ్గా కొలతలు నేను చేస్తున్నాను. ఎవరైనా టైలర్స్ ఉంటే ఏమనుకోవద్దు, ఇదేం స్టిచ్చింగ్ అని కామెంట్ చేయొద్దు దయచేసి. జస్ట్ నేను రఫ్గా మామూలుగా ఇంటికాడ మనం డైలీ యూజ్ చేసే శారీసు మామూలుగా మనకి ఏంటంటే ఇవన్నీ చెప్తే ఏమవుతుందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బా ఇంత రిస్క్గా ఉందా అనిపించి హెజిటేట్ రాకుండా నేను చూపిస్తున్నాను అనమాట. 5.5 ఇంచెస్ సంక్ వచ్చింది. ఇప్పుడు మనం ఇలా స్కేల్ పెట్టుకు చూసుకున్నాం కదా, అలా పెట్టుకుంటే కూడా సేమ్ 5.5 వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చూసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాక దానికి మనం షేప్ ఇచ్చుకోవాలి. ఇలా లోన్కి షేప్ తీసుకున్నాం. ఈ ఎంతసేపు కావాలంటే కింద మాత్రమే పెంచుకోవాలి, పైన షోల్డర్ దగ్గర పెంచకూడదు. వెడల్పు కావాలన్నా కూడా ఆ బాక్స్ అవుట్ సైడ్ నుంచి ఆ రౌండ్ షేప్ అని డ్రా చేసుకోవాలి. అండ్ కింద ఇది ఏంటంటే మన క్రాస్ పట్టి అనేది 1 ఇంచ్ వదిలి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. అంటే ఫ్రంట్ ఒక పార్ట్ అనమాట, అదే ఉక్సులు పట్టి. ఆ పక్కన కూడా అంతే. మనం కింద కొంచెం ఖర్చు కుదులుకొని, పైన ఆల్రెడీ ఖర్చుతో ఉంది కాబట్టి కింద కొంచెం ఖర్చు కుదులుకొని మనం క్రాస్ బెల్ట్ షేప్ డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా ఈజీగా షేప్ డ్రా చేసుకోవాలి. ఈ ఒకే పార్ట్ తోటి మీకు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు, ఫ్రంట్ పార్ట్లు అండ్ క్రాస్ పట్టీసు ఎలా తీసుకోవాలో నేను ఈజీగా చూపిస్తాను. మనకి క్లాత్ ఇప్పుడు వచ్చే శారీస్లో క్లాత్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం ఇలా పేపర్ తోటి అయితే చాలా ఈజీగా ఎక్కువ మనకేంటంటే ఎక్కువ అతుకులు పడకుండా కుట్టడానికి ఈజీగా అవుతుంది. మీకు నేను స్టిచ్చింగ్ కూడా ఇక బ్లౌజ్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను. ఒక వీడియోలో అంటే లెంత్ అయిపోతుందని చూపించలేదు. ఇది బ్లౌజ్ మీద ఎలాగ ఇంప్లికేట్ చేసుకోవాలి అండ్ మీరు ఈ పేపర్ని ఎలా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి ఈజీగానే నేను చూపిస్తాను. చూసారా, మీకు ఏంటంటే పేపర్ కట్ చేసుకునేంత వరకే మీకు హార్డ్గా అనిపించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను నేను. అయితే బ్యాక్ 1 ఇంచ్ వదిలేసుకొని మనం బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. జస్ట్ మార్క్ చేసుకోవాలి, అంతే, కట్ చేసుకోకూడదు. ఇదిగోండి ఇంత వచ్చింది, 9.5 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ మీకు డౌట్గా ఉంటే ఒకసారి బ్లౌజ్ పెట్టుకుని కూడా బ్యాక్ది ఎంత ఉన్నది అన్నది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. పైన ఒక 1/2 ఇంచు మనకి స్టిచ్చింగ్ పోయిన, కింద 9.5.
చూసారా 9.5 ఇంచెస్. అక్కడ మనం యారో మార్క్ పెట్టుకున్నాక ఇప్పుడు సిజర్ తీసుకొని క్రాస్ బెల్ట్ సపరేట్ చేసుకోవాలి. షేప్ తీసుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ మనకు కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది ఫ్రంట్ నెక్ నీట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చంక. ఈ చంక భాగంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంచు పైకి పెట్టండి, ఒకటి పెట్టి ఓవర్గా డ్రా చేసుకున్నాం, మనకి ఏంటంటే అర్థం కాదు. సింపుల్గా నేను ఒక బ్లౌజ్ కుట్టుకోవాలనేటోళ్ళకి సింపుల్ మెథడ్లో నేను మీకు చూపించాను అనమాట. నా స్టిచ్చింగ్ నచ్చినట్టు